గద్వాల జిల్లా కేంద్రం గద్వాల ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం గద్వాల నియోజకవర్గం మరియు పట్టణంలో గల కొంతకాలంగా జరిగిన ద్విచక్ర వాహనాల చోరీల కేసును ఛేదించిన గద్వాల పోలీసులు ఈ దొంగతనాలకు పాల్పడి పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలను దొంగలించిన దుండగులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారిలో మొత్తం 8 మంది నిందితులు ఉండగా వీరిలో 2 పరారీలో ఉండగా 6 నిందితులను అరెస్ట్ చేసి వీరి నుండి 30 లక్షల రూపాయలు విలువ చేసి 35 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ తోట శ్రీనివాసరావు. ఈరోజు గద్వాల జిల్లాలో 6 ఒక గ్యాంగ్గా ఏర్పడి బైక్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 35 బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో 3 గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, 1 పక్కనే ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ముఠాగా ఏర్పడి నైట్ టైము రెక్కీ చేస్తూ ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇంటి ముందు వాహనాలని పెట్టేసి ఉన్నారో ఆ వాహనాలని దొంగలించడం, వాటిని ఒక గ్యాంగ్గా ఏర్పడి వేరే చోట్ల కొత్త ప్రదేశాల్లో వాటిని తీసుకెళ్ళి అమ్మేయటం జరుగుతుంది. ఈ ముఠా మొత్తాన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ, గద్వాల టౌన్ సిఐ ప్లస్ గద్వాల ఎస్ఐ వీళ్ళందరూ కూడా చాకచక్యంగా పట్టుకొని మొత్తం బైక్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గద్వాల ప్రజలకి జిల్లా ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి. ఇంటి ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా బైక్స్ అనే వాటిని పార్క్ చేయటం వల్ల అపహరణకు గురయ్యే అవకాశం ఉంది. వాటిని రికవరీ చేయడంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే దొంగలు వాటిని నెంబర్ ప్లేట్ చేంజ్ చేయటం, చేసెస్ నెంబర్ చేంజ్ చేయటం, ఇవన్నీ చేంజ్ చేసేసి మనం వాటిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో వాటిని రికవరీ చేయటం కష్టమవుతుంది. సో మేము అన్ని చోట్ల కూడా వెహికల్ చెకింగ్స్లో కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే బైక్స్ను మనం చెక్ చేస్తున్నామో ఆ నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఆ వాహనదారుల దగ్గర ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమని చెప్తున్నాము.